మోషే అంటే ఎవరో మనకు తెలుసు కదా. ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో మరి యేసుప్రభు దేవుడు ఏ మాటలు చెప్తే ఆ మాటలు ఇజ్రాయేలీలతో చెప్తూ వాళ్ళకు మధ్యవర్తిత్వం నడిపినటువంటి గొప్ప వ్యక్తి అన్నమాట మోషే అంటే. ఆయన గొప్ప ప్రవక్త, గొప్ప దేవుని బిడ్డ. అయితే అతను ఏం చేశాడంటే నిర్గమాకాండము 3, 4, 5 వచనములు, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఆ 10 మండుతుంది అని చూద్దామని ఒక ప్రక్కకు వచ్చాడంట. దేవుడు అతను చూశాడు. చూసి దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. పొదలో నుంచి అగ్నిలో నుంచి దేవుడు మోషే మోషే అని పిలిచారంట మోషేని. అందుకు అతడు చిత్తం ప్రభువా అనేను. వెంటనే ఇది దేవుడే అయి ఉంటారు, లేకపోతే అగ్ని వస్తుంది కానీ పొద కాలిపోవట్లేదు ఏంటి అనేటటువంటి జ్ఞానం కలిగిన వాడయ్యి మరి చిత్తం ప్రభువా అన్నాడనమాట. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.